హాయ్ టు ఆల్ గుడ్ మార్నింగ్. చూడండి మార్నింగ్ 7 కూడా కాలేదు. ఇంకా ఎండ అయితే ఎలా వస్తుందో. ఇదైతే మా సొసైటీ కింద అండి. ఇక్కడ మార్నింగ్ డైలీ యోగా క్లాస్ అనేది జరుగుతుంది. అందరూ ఏదో పడుకొని ఆసనం లాంటిది ఏదో వేశారు. చూడండి మార్నింగ్ అయితే సొసైటీ చాలా పీస్ఫుల్గా, ఏ సౌండ్స్ ఉండవు. అదే ఈవినింగ్ టైంలో అయితే పిల్లల అరుపులు, గేమ్స్ అన్నీ ఫుల్ సౌండ్స్, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఈవినింగ్. నేనైతే ఇంకా కిచెన్లోకి వచ్చేసి నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే నేను ఆలు అయితే కట్ చేస్తున్నాను. నేను పొటాటో అండ్ టమాటో, కొన్ని క్యాలీఫ్లవర్ ఉండేవి అవి కూడా వేశాను. దానికోసం అయితే నేను ఆలు కట్ చేశాను అండ్ ఆనియన్ కూడా కట్ చేస్తున్నాను. నేను కర్రీ ప్రిపేర్ చేయడానికి అయితే అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈరోజు నుంచి మా పాపకైతే హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. తను నెక్స్ట్ క్లాస్కి అయితే వెళ్తుంది. సో ఇక్కడ నార్త్ సైడ్ ఎలా ఉంటుందంటే మన సైడ్ అయితే ఏప్రిల్ మేలో ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇక్కడ మాత్రం మార్చ్ ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్స్ అయిపోతాయి. మార్చ్ ఫస్ట్ వీక్లో అయిపోయాక ఆయా మంత్ మొత్తం హాలిడేస్ ఇచ్చేస్తారు. సో హాలిడేస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనకంటే ఒక 1 మంత్ బిఫోరే అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ చేస్తారు. సో హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో తన కోసం అయితే నేను వంట చేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ మా సార్ కూడా డైలీ బాక్స్ తీసుకెళ్తాడు. సో తన కోసం కూడా ఇద్దరికీ చేయాలంటే మార్నింగ్ అంతా హడావిడిగా అయిపోతుంది. ఒక 1.5 అవర్ అలా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పనులు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి. మార్నింగే పనులు అయిపోతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? ఎంతమంది నాలాగా బాక్స్ ప్రిపేర్ చేస్తారు హస్బెండ్స్ కోసం? నేనైతే ఇక్కడ టమాటా అయితే కట్ చేస్తున్నాను. మా పాప అయితే ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళింది. ఫస్ట్ డే కదండి. సో తొందరనే లేచింది. లేపగానే స్కూల్కి వెళ్దువులే, థర్డ్ క్లాస్ అండ్ కొత్త మేడం కదా, అంతా చేంజ్గా ఉంటుంది కదా, ఎక్సైట్మెంట్తోనైతే త్వరగానే లేపగానే లేచింది. వెళ్ళి ఫ్రెష్ అవుతుంది తను. నేనైతే ఈలోపు వంట కంప్లీట్ చేద్దామని వంట అయితే స్టార్ట్ చేశాను. తను వచ్చాక తనని రెడీ చేయడమే. సో కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆనియన్ అండ్ అన్నీ వేసేసాను. వేసాక ఆలు అండ్ కాలీఫ్లవర్ ఈలోపు అవి మగ్గేలోపు అదే చపాతీ కోసం అయితే పిండి అయితే కలుపుతున్నాను. నేనైతే డైలీ మార్నింగ్ మా సార్ కోసం అయితే రైస్ను కర్రీ అయితే చేస్తాను. కానీ మా పాప అయితే రైస్ తీసుకెళ్ళదు. ఎందుకంటే నార్త్ వాళ్ళు రోటీయే తీసుకొస్తారు కదా. నో మమ్మీ, నేనైతే రైస్ తీసుకెళ్ళను. మా ఫ్రెండ్స్ అందరూ అయితే రోటీ అలా తీసుకొచ్చుకుంటారు. సో తన కోసం అయితే నేను రోటీ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే అస్సలు తీసుకెళ్ళదు ఎప్పుడు. ఏదో మస్ట్ అండ్ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఏదైనా ఎగ్ రైస్ లాంటిది చేస్తే మాత్రం తింటుంది. ఇంకా నార్మల్గా కర్రీ అండ్ సపరేట్గా రైస్ మాత్రం పెడితే అస్సలు తినదు. అసలు ఇంట్లోనే తినడానికి ఒక 1 అవర్ పట్టుద్ది. సో అందుకే నేనైతే స్కూల్కి తనకి రైస్ అయితే అస్సలు పెట్టను. ఎప్పుడైనా టిఫిన్స్ చేస్తే టిఫిన్సే పెడతాను. లేకపోతే ఇలా రోటీ అయినా ఏదైనా చేసి పెడతాను. నాదైతే పిండి కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా తన కోసం రోటీ అయితే చేయాలి. తన కోసమే ఒక 2 రోటీస్ అలా చేస్తాను. మా సార్ మాత్రం తినడు రోటీ. తనకు చేయట్లేదు. కానీ పొద్దున్నే చాలా హడావిడిగా అయిపోతున్నాయి పనులన్నీ. తొందరగా కంప్లీట్ అయిపోతే పనులు కూడా త్వరగా కంప్లీట్ అయిపోతాయి. నెమ్మదిగా ఉండొచ్చు. ఫ్రీగా ఉండొచ్చు. ఇంకా కర్రీ అయితే అవుతుంది. ఒక సైడ్ అయితే పాలు కూడా పెట్టేశాను. బాబు కోసం పాలు తాగుతుంది తనకి. అందుకే రోటీ కోసం అయితే నేను ఒక ముద్దలా చేసేసాను. ఇప్పుడైతే ఇంకా రోటీ చేసేసుకుంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది కిచెన్లో నా పని. తను వస్తే తనని రెడీ చేస్తాను. తనైతే స్నానం అయితే చేస్తుంది మా పాప. తన కోసం అయితే రోటీ ప్రిపేర్ చేస్తున్నాను. అసలు మనప్పుడైతే ఇలా ఉందా, ఏదో వండితే ఏదో బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళామా తిన్నామా అన్నట్టే ఉండేది. అంత సపరేట్గా మన కోసం ప్రిపేర్ చేసినవి అయితే లేదు నా చిన్నప్పుడైతే. కానీ ఇప్పుడు పిల్లలకైతే నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ ఫ్రూట్స్ కావాలి, ఈ ఫ్రూట్స్ కావాలి, లేకపోతే నేను తినను అది ఇది అని మారం చేస్తారు. బట్ ఏం చేస్తాం, తప్పదు. ఒక మదర్గా, ఒక వైఫ్గా అన్నీ చేయాల్సిందే ప్రతి అమ్మాయి.
రోటీ అయితే చేస్తున్నాను. ఒక్కరు స్కూల్‌కెళ్తేనే ఇంత హడావిడిగా ఉంది. ఇంకా మా చిన్న పాప కూడా స్కూల్‌కెళ్తే ఇంకా ఎలా ఉంటుందో, ఇప్పుడు తనని కూడా జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ ఎలా ఉంటుందో ఆ సిచ్యువేషన్. అయినా పర్లేదు ఎందుకంటే టైమింగ్స్ అయితే చేంజ్ ఉంటాయి. మా పాప థర్డ్ క్లాస్ కాబట్టి తనకి 7:50కే. ఒకవేళ చిన్న పాపని స్కూల్‌కి పంపిస్తే మాత్రం వాళ్ళకి 8:30, 9 అలా ఉంటుంది. నో ప్రాబ్లమ్. ఎందుకంటే వంట, టిఫిన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి. తనని లేపి, తనని రెడీ చేసి పంపిస్తే సరిపోద్ది. బట్ ఇక్కడ స్కూల్‌లో అయితే ఫుల్ డే అయితే ఉండవు. ఓన్లీ హాఫ్ డేనే ఉంటాయి. మళ్ళీ 7:50కి ఎళ్లారంటే మళ్ళీ ఆఫ్టర్‌నూన్ 2 వరకు వచ్చేస్తారు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ అయితే అదే. ఓన్లీ హాఫ్ డే స్కూల్సే. ఫుల్ డే ఉంటే చాలా బాగుండేది కదా! ఫుల్ డే అంతా రెస్ట్ తీసుకోవచ్చు. పిల్లలతో ఏ గొడవ ఉండదు. సో, రోటీ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం కాల్చేద్దాం. రోటీ అయితే కాల్చేస్తున్నాను. అయిపోయాక రోటీ చేశాను, ఆలు కర్రీ అండ్ తనకి వాటర్ మిలన్ అంటే ఇష్టం. ఫ్రూట్స్ అండ్ కంపల్సరీ. సో, వాటర్ మిలన్ అయితే కట్ చేసి పెట్టేశాను. మా వారైతే ఇక్కడ టీ తాగుతున్నారు. తను మాత్రం మా పాప మాత్రం షూ వేసుకోవడానికి చూడండి ఎలా తంటాలు పడుతుందో. నేను కావాలని వేసుకోవడం రావాలని నువ్వు వేసుకో నేను చూస్తాను అని వదిలేసాను. వేసుకుంటుంది అలా ఇలా. కింద మీద పడుతుంది షూస్ వేసుకోవడానికి. మొత్తానికైతే షూస్ వేసుకొని బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోయింది స్కూల్కి వెళ్ళడానికి. వాళ్ళ డాడీ కూడా రెడీ అయిపోయారు. తనకి కూడా 8:00కే ఇద్దరు కలిసి తనని డ్రాప్ చేసి మా సార్ అయితే స్కూల్ నుంచి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మా పాప అయితే ఇంకా లేవలేదు. ఫుల్ డీప్ స్లీప్లో ఉంది. చూడండి లేసి ఒకతే ఎలా ఆడుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.